డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ అదేవిధంగా బీడీఎస్ ప్రవేశాల కోసము జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ 2024కు సంబంధించిన రిజల్ట్స్ మనకు నిన్న అంటే మంగళవారం రిలీజ్ అయ్యాయి. ఆ రిజల్ట్స్లో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. మన ఛానల్ను ఫస్ట్ టైం సందర్శించిన వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాలకు వస్తే మనకు ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎన్టీఏ అధికారి వారు మాట్లాడుతూ ఈ పరీక్షలో 67 మందికి 99.997129% స్కోర్ వచ్చింది. వాళ్ళందరికీ కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టే. అదేవిధంగా మెరిట్ లిస్టును రూపొందించేటప్పుడు టైప్ బ్రేకింగ్ సూత్రాన్ని పాటించాము. బయాలజీలో అంటే ఒకే మార్కులు వచ్చిన విద్యార్థుల్లో మనకు ర్యాంక్ డిసైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ బయాలజీ మార్కులు, తర్వాత ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత కెమిస్ట్రీ ఫిజిక్స్లో వచ్చిన మార్కుల్ని తీసుకున్నారు. అదేవిధంగా రాసిన ప్రశ్నల్లో తప్పు జవాబులు కరెక్ట్ జవాబుల పర్సెంటేజ్ అంటే మనకు రేషియో తీసుకున్నారు. మొదట అన్ని సబ్జెక్టుల మార్కులు, తర్వాత బయాలజీ మార్కులు, తర్వాత కెమిస్ట్రీ ఫిజిక్స్లో సాధించిన ఈ రేషియోను గమనించి ప్రిఫరెన్సులు ఇచ్చి మనకు ర్యాంకులు అనేది అయితే కేటాయించారు. ఆల్ ఇండియాలో మనకు ఇంతకుముందే చెప్పుకున్నట్లు 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇందులో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రాల పరంగా చూస్తే మనకు రాజస్థాన్ నుంచి 11 మంది, తమిళనాడు నుంచి 8 మంది, మహారాష్ట్ర నుంచి 7 మంది ఈ ఫస్ట్ ర్యాంకును పొందినారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకు 4 విద్యార్థులు ఫస్ట్ ర్యాంకును పొందారు. అదేవిధంగా తెలంగాణకు చెందిన విద్యార్థి 77వ ర్యాంకు సాధించాడు. మొత్తం మీద ఈ సంవత్సరం నీట్ యూజీలో 56.4% మంది మనకు క్వాలిఫై అయ్యారు. రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం 24.06 లక్షల మంది పరీక్షలు రాశారు. గత ఏడాది మనకు 56.25% మంది మాత్రమే అర్హత సాధించారు. ఈసారి కొద్దిగా ఎక్కువ మందే క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో 5,47,036 మంది అమ్మాయిలు, 7,69,222 మంది అబ్బాయిలు, అదేవిధంగా 10 మంది ట్రాన్స్జెండర్లు, మొత్తం మీద 13,16,268 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. మనకు ఈ పరీక్షలు మే 5వ తేదీన నిర్వహించారు. 13 భాషల్లో ఈ పరీక్షలు అయితే నిర్వహించారు. ఇక మనకు మెడికల్ కాలేజీలో అదేవిధంగా సీట్లు పరిశీలిస్తే దేశంలో 540కి పైగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 80,000కు పైగా సీట్లు ఉన్నాయి. క్వాలిఫై అయిన 13,16,268 మందిలో 3,33,932 మంది జనరల్ కేటగిరీ, 6,18,890 మంది ఓబీసీ, 1,78,738 మంది ఎస్సీ, 68,479 మంది ఎస్టీ, 1,16,229 మంది ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా 4,120 మంది పిహెచ్ అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా అన్ని వర్గాల వారికి కూడా అన్ని కేటగిరీల వారికి కూడా ఈసారి క్వాలిఫైయింగ్ మార్కుల్లో కట్ ఆఫ్ పెరిగింది. మనం గమనిస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్లకు గత ఏడాది క్వాలిఫైయింగ్ మార్కులు 720 నుంచి 137 మధ్య ఉంటే అది ఈ సంవత్సరం 720 నుంచి 164కి పెరిగింది. అంటే 137 నుంచి 164కి పెరిగింది. ఓబీసీ ఎస్సీ ఎస్టీల వారికి గత ఏడాది 136 నుంచి 107 మంది మధ్య క్వాలిఫైయింగ్ మార్కులు ఉంటే ఈసారి 160 నుంచి 129కి పెరిగింది. ఇక
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు, ఎక్కువ శాతం మంది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు ఈ నీట్లో అర్హత సాధించారో, క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఆయా రాష్ట్రాలు కౌన్సిలింగ్ అథారిటీలు మనకు తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. నేషనల్ మెడికల్ కమిషను, అదేవిధంగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు, అదేవిధంగా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల్లో ఇచ్చిన వివరాల ప్రకారము ఫలితాలు ప్రకటించినట్టుగా ఎన్టీఏ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్పారు. ఇక నీట్ కట్ ఆఫ్ తీసుకుంటే ఈసారి జనరల్ అభ్యర్థులందరికీ 164 మార్కుల్ని నీట్ కట్ ఆఫ్గా నిర్ణయించారు. రిజర్వేషన్ అభ్యర్థులకు 129 మార్కుల్ని కట్ ఆఫ్గా పెట్టారు. 11,65,904 మంది 720 నుంచి 164 మధ్య మార్కులు సాధించారు. 1,50,364 మంది 163 నుంచి 129 మధ్య స్కోరు చేశారు. సో ఇవి మనకు నీట్ 2024కు సంబంధించి విశేషాలు. క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ, అదేవిధంగా మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.